కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. కాళేశ్వరంతోనే నీళ్లు కనుక మేము ఇచ్చి ఉండకపోతే గతంలో కేసీఆర్ కట్టిన కాళేశ్వరంతో ఉపయోగమే లేకపోతే ఎందుకు ఇవాళ ఈ పొలాలు ఎండుతున్నాయో చెప్పాలి. పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి కాళేశ్వరం లేనే లేదని చెప్పి దాంట్లో ఇసుక అమ్మదొబ్బడం మొదలుపెట్టి కోట్ల వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడం, జేవులేసుకోవడం మొదలుపెట్టి ఈ రైతాంగాన్ని వేలాది లక్షలాది రైతాంగాన్ని చావగొడుతున్నారు మొత్తము. ఇది మీరు ఎవరిని చూసినా ఎవరి ఇట్లా మీరు నోటి ముందు మీరు ఇది పెట్టినా ఎట్లా మాట్లాడుతున్నారో చూస్తున్నారు. రైతులు ఏ రకంగా పోటీపడి ముందుకు వస్తున్నారో చూస్తున్నారు. నేను మాట్లాడతా అంటే నేను మాట్లాడతా అని. రేవంత్ రెడ్డి బట్టలు ఇప్పుతావు, బట్టలు ఇప్పు తీసుకొడతావా? ఎందుకు నేను నిలదీస్తే రైతాంగం ఆ విషయాన్ని రిపోర్టర్ మిత్రులు వాళ్ళ మీడియాలో చూపిస్తే కొడతావా? జైలుకు పంపుతావా? మాట్లాడిన వాళ్ళని బట్టలు వేసి కొడతావు, అవి చూపించిన వాళ్ళని బట్టలు వేసి కొడతావా? ఇప్పుడు నీకు రిపోర్టర్లు అంటే భయం వేస్తుందా? ఇప్పుడు రిపోర్టర్లు నీకు సైతాన్లా కనబడుతున్నారా? ఇప్పుడు నీకు తల్లి బిడ్డలు గుర్తొస్తున్నారా? 5 ఏళ్లుగా నువ్వు మాట్లాడిన భాష, నువ్వు ఏ నియోజకవర్గానికి పోయినా అక్కడ ఉన్న స్థానిక మంత్రుల గురించి, శాసనసభ్యుల గురించి నువ్వు మాట్లాడిన భాష, నువ్వు వాడిన పదాలు, కేసీఆర్ కుటుంబం గురించి నువ్వు మాట్లాడిన పదాలు, కేసీఆర్ కుటుంబం కొడుకు కూతురు రాజకీయాలు ఉన్నారు కాబట్టి మాట్లాడినంటే సరిపోతుందేమో. కేసీఆర్ మనవళ్ళు మనవరాల గురించి కూడా నువ్వు మాట్లాడిన భాష, నీ యూట్యూబ్ ఛానళ్ళు, నువ్వు పెట్టి స్పాన్సర్ చేసిన యూట్యూబ్ ఛానళ్ళు మాట్లాడిన భాష గుర్తొస్తుందా రేవంత్? అందుకే ఇప్పటికైనా తెలుసుకున్నావు వాస్తవం ఏందో. విమర్శలు వస్తాయనే విషయం పబ్లిక్లో నిలబడ్డ తర్వాత తప్పకుండా ప్రజల నుంచి ప్రశ్నలు వస్తాయన్న విషయం మొదటిసారి తెలుసుకున్నావు. కానీ బుద్ధిగా ఉండు, సంస్కారంగా మాట్లాడడం నేర్చుకో. నీకు ప్రజల్ని బట్టలిప్పి కొట్టే హక్కు లేదు, కానీ ప్రజలకు ఉంది. నీ బట్టలు చింపేటట్టు కొట్టే హక్కు ప్రజలకు ఉంది. ఎందుకంటే నువ్వు బాకీ పడ్డావు ప్రజలకు. నువ్వు రాసిచ్చినావు. నువ్వు 420 హామీలను 6 గ్యారెంటీలను నువ్వు రాసిచ్చినావు స్వయంగా. బాకీ పడ్డోన్ని బట్టలు తీసుకొట్టే హక్కు ప్రజలకు మాత్రమే ఉంటుంది, బాకీ పడ్డవాడికి ఉండదు. అది గుర్తుపెట్టుకో మిస్టర్. మహిళలు నిలదీస్తున్నారు, వాళ్ళని బాధ పెడుతుంది. ఆ ఎండిపోయిన పొలాలు వాళ్ళని బాధ పెడుతున్నాయి. వాళ్ళ కళ్ళ ముందట ఉన్న నీళ్ళు పోతుంటే దేశానికి మొత్తం పాడు చేసింది సార్. పెట్టిన పెట్టుబడి ఎక్కడికి పోతుంది? ఎట్లా తీర్చాలి? రేపు తెచ్చినప్పుడు ఎట్లా తీర్చాలి? నువ్వు చేసిన మోసం వల్ల వచ్చే రైతు బంధు రాకుండా ఆపేసిన దానివల్ల నువ్వు రుణమాఫీ చేస్తా వెంటనే పోయి తెచ్చుకోండి 2 లక్షలని నువ్వు చెప్పి నమ్మించి అప్పు తెచ్చుకుంటట్టు చేసి అప్పుల పాలు చేసి చేసిన అప్పు తీర్చకుండా, రైతు రుణమాఫీ రైతు బంధు ఇవ్వకుండా, బోనస్ ఇస్తా అని చెప్పి ఒక బోగస్ మాట చెప్పి సన్నాలు వేసుకోమని చెప్పి అత్యంత ఖర్చు ఇబ్బందితో కూడుకున్నది అయినప్పటికీ నువ్వు ఇస్తానన్న బోనస్ ఆశపడి సన్నాలు పండించుకోవడానికి పొలాలు పెడితే ఈ పొలాలన్నీ సన్నవడ్ల పొలాలు, ఎండిపోయిన పొలాలన్నీ కూడా. ఎవడి దుర్మార్గం ఇది? నీది కాకపోతే నువ్వు తప్పు చేసి ప్రశ్నిస్తే నేను కొడతా, బట్టలు కూడా తీస్తా. నా ఇంట్లో బాధపడుతున్నారు, ఇంట్లో బాధపడుతుంటే పబ్లిక్లో రాకు, రాజీనామా చేసిపో, ఇంట్లో వండుకో. పబ్లిక్లో నిలబడి కాగితాలు ఇచ్చి, రాసిచ్చి, హామీలు ఇచ్చి మోసం చేసి ఇలా నన్ను తిడుతున్నారు. మెచ్చుకునే పని చేస్తే మెచ్చుకుందరు. ఎందుకు ఇవాళ కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు మళ్ళీ ప్రజలు? పొరపాటు చేసినాం, తప్పు చేసినాం, అన్ని ఇచ్చినా కేసీఆర్ని వదులుకున్నాం, వీడేది ఎక్కిస్తున్నాడని చెప్పి వీనికే పోయినాం, వీడు నట్టేట ముంచిండు అని చెప్పి ముత్తుకుంటున్నారు రైతులు.